మనం గుండు కొట్టించుకుంటే డబ్బులు సేవ్ చేయొచ్చా? ఆబ్వియస్లీ సేవ్ చేయొచ్చు కదా, ఎందుకంటే మనం ప్రతి నెల కటింగ్ వేయించాం కదా. యా, ఐ వాంట్ టు డూ దట్ ఎక్స్పెరిమెంట్. అండ్ లిటరలీ మీరెంత ఖర్చు పెడుతున్నారు ప్రతి నెల మీ కటింగ్కి? అండ్ నేనైతే ప్రతి నెల కటింగ్కి ఒక 500 రూపీస్ ఈజీగా ఖర్చు పెడతాను. ఎందుకంటే కటింగ్కి ఒక 300 పోయినా కానీ నేను ప్రతి నెల 2 సార్లు డై చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు గ్రే హెయిర్ బాగా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని కవరప్ చేయడానికి ఎవ్రీ మంత్ నేను ఒక 500 దాకా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. దాన్ని 1 ఇయర్కి లెక్క పెడితే ఈజీగా అది ఒక 6000 దాకా అవుతుంది. అండ్ అది కూడా కాదు, బట్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అండ్ ఐ హ్యావ్ సెట్ ఏ రెజల్యూషన్ ఫర్ దిస్ ఇయర్. నా జీవితంలో మెజారిటీ ఆఫ్ ది మనీ దీనికి ఇన్వెస్ట్ చేశాను. అండ్ ఏ మైనర్ పోర్షన్ ఆఫ్ ది మనీ వాస్ ఇన్వెస్టెడ్ టు మై హెయిర్. అండ్ ఈ సంవత్సరం నేను గుండు కొట్టిద్దాం అనుకుంటున్నాను. అండ్ గుండు కొట్టించడమే కాదు, సంవత్సరం అంతా గుండుతోనే ఉందాం అనుకుంటున్నాను. అండ్ దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే ఐ హ్యావ్ ఏ రెజల్యూషన్, అండ్ సెకండ్ది ఏంటంటే కాస్ట్ కటింగ్. అండ్ అసలు ఈ కాస్ట్ కటింగ్కి రెజల్యూషన్కి లింక్ ఏంట్రా? అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? నీ స్కెచ్ ఏంటి, నీ స్కీమ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడాల్సిందే. సో లెట్స్ గో. అండ్ లెట్స్ గోవే కాదు, అండ్ ఆ రెజల్యూషన్స్ అండ్ ఆ కాస్ట్ కటింగ్స్ అండ్ దాని ఎక్స్ప్లెనేషన్ అంతా నేను గుండు కొట్టించిన తర్వాత చేస్తాను. సో బాయ్ బాయ్. Yeah, this is the look after I shaved my head. అండ్ దీనికి కారణం కూడా నేను ముందుగా చెప్పాను కదా, ఐ హ్యావ్ 2 goals టు అచీవ్ దిస్ ఇయర్ అని. అందులో ఫస్ట్ది ఏంటంటే ఐ హ్యావ్ సెట్ ఏ రెజల్యూషన్ ఫర్ దిస్ ఇయర్. అందరిలాగా జిమ్కి వెళ్ళాలి, లేకపోతే వెయిట్ లూజ్ అవ్వాలి, ఇలాంటివి ఏమీ కాదు. సింపుల్ టాస్క్స్ అనమాట. టైం వేస్ట్ చేయకూడదు. అండ్ ఒక 5 lakhs రూపీస్ ఈ సంవత్సరం నేను ఎర్న్ చేయాలనుకుంటున్నాను. అండ్ మేజర్ పోర్షన్ కాదు, ఏ మైనర్ పోర్షన్ ఆఫ్ ది టైమ్ వాజ్ వేస్టెడ్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అదేంటంటే నా హెయిర్ కోసం నేను ఒక పోర్షన్ ఆఫ్ టైం వేస్ట్ చేస్తున్నాను. అది మెంటల్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్గా ఏంటంటే ఎవ్రీ 15 days ఆర్ 20 days ఐ నీడ్ టు డై మై హెయిర్. ఎందుకంటే నాకు గ్రే హెయిర్ చాలా ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గ్రే హెయిర్స్ కనపడుతూ ఉంటాయి. దీన్ని కవరప్ చేయడానికి నేను మ్యాక్సిమం డైస్ చేస్తూ ఉంటాను ఎవ్రీ 1 month ఆర్ 20 daysకి ఒకసారి. అదేమవుతుందంటే డై చేసినప్పుడు బాగానే ఉంటుంది. 20 days తర్వాత మన హెయిర్ గ్రోత్ అయినప్పుడు కింద వైట్గా కనపడుతుంది, పైకి వెళ్ళేసరికి బ్లాక్గా కనపడుతుంది కదా, అది న్యాచురల్ ఫినామినా. ఇక్కడ ఏమవుతుందంటే నేను బండి మీద వెళ్ళేటప్పుడు ఈ పోర్షన్ ఆఫ్ ది హెయిర్ వైట్గా కనపడుతుంది. దాన్ని నేను కవరప్ చేయడానికి క్యాప్ పెట్టుకోవడం, లేకపోతే షార్ట్ హెయిర్ మెయింటైన్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న టైం గ్యాప్స్ రావడం కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది నాకు. సో ఐ డిసైడెడ్ టు షేవ్ మై హెడ్ యాజ్ వెల్ యాజ్. దీనివల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే వీ క్యాన్ సేవ్ ద మనీ వాట్ వాజ్ ఇన్వెస్టెడ్ టు అవర్ గ్రూమింగ్. నేను కటింగ్ కానీ లేకపోతే డై చేయడానికి కానీ ఇలాంటివి ఏదైనా చేయడానికి కొంచెం మనీ ఇన్వెస్ట్ చేస్తాం కదా. ఇట్ వుడ్ బి అరౌండ్ ఒక 6000 ఆర్ ఎల్స్ ఒక 5000 వేసుకున్నా అది వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది నాకు. ఎందుకంటే ఒక 5000 రూపీస్ దానికి వెచ్చించడం అని కాదు, కానీ దాని ద్వారా నాకు జనరేట్ అయ్యే ఫీలింగ్స్, దాన్ని కవరప్ చేసుకోవడానికి లేకపోతే గ్రూమింగ్కి నేను రెడీ అవ్వడానికి టైం పెట్టుకోవడానికి ఇదంతా నాకు కొంచెం చిరాగ్గా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఈ సంవత్సరం నేను జాబ్ మానేశాను. అండ్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ మై ఫామ్. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ సిన్స్ మై ఫస్ట్ వీడియో మీకు ముందుగానే తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఐ వాంట్ టు డూ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అని. అండ్ దానికోసమని నాకు మోర్ టైం కావాలి నేను ఫామ్కి వెళ్ళి ఆలోచించుకోవడానికి అండ్ ఏదైనా టాస్క్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా టైం కావాల్సి ఉంటుంది. సో అదంతా చేయాలంటే నాకు మ్యాక్సిమం టైం దాని మీద పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇలాంటి వాటి మీద టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఐ డిసైడెడ్ టు రిమూవ్ ద హెయిర్. ఎందుకంటే దానివల్ల టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, మెంటల్ పీస్ ఉంటుంది. జస్ట్ డిస్ట్రాక్షన్స్ అనేవన్నీ మ్యాక్సిమం వాష్ అవుట్ అయిపోతాయి.
అండ్ ఇచ్చేయించడం కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది. ఐ విల్ బీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. నన్ను నోటీస్ చేస్తారు, ఎందుకంటే గుండె అనేది అందరూ చేస్తారు ఏదో మొక్కు టైప్లో అలాగా, బట్ గడ్డం అనేది మ్యాక్సిమం సిటీస్లో అలా మెయింటైన్ చేస్తారు, ఎందుకంటే అక్కడ ఎవడో పట్టించుకోడు కాబట్టి. అండ్ విలేజ్లోకి వచ్చేసరికి ఇదంతా చేయడం కొంచెం ఆడ్గానే ఉంటుంది, బట్ ఐ టుక్ ఏ స్టెప్ ఫార్వర్డ్, ఎందుకంటే నా కంఫర్ట్ నాకు ముఖ్యం, నా టైం నాకు ముఖ్యం కాబట్టి. అండ్ ఈ గుండు కొట్టించడానికి కూడా నాకన్నా ఎక్కువ నా చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు, అరే ఏంట్రా అది బాగాలేదు అంటున్నారు. బట్ ఐ సీక్ ఫర్ నాట్ అటెన్షన్. బై ద వే అటెన్షన్ కూడా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే యూ లుక్ డిఫరెంట్ కదా. బట్ ఇది నాకు చాలా నచ్చింది, అండ్ వాళ్ళు ఏమనుకుంటారన్న దాన్ని నేను పక్కన పెట్టేశాను. సో దాట్స్ ద థింగ్, అంతే. యా, ఐ వాజ్ అవేర్, ఎందుకంటే ఈ వీడియో ఎవరు చూడరని నాకు గట్టి నమ్మకం. బట్ ఎందుకు ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేసే టైప్లో చెప్తున్నానంటే, ఎంత డాక్యుమెంటింగ్ అయినా కానీ నాతో నేను మాట్లాడుకోవడం అంటే నా ఎదురుగా ఎవరో ఒకరు ఉండాలి కదా. ఇప్పుడు ఈ కెమెరా ఉంది, ఫర్ ఇన్ కేస్ చూసేవాడే నా కెమెరా అనుకుని నేను చెప్తున్నాను. ఇట్ వుడ్ బి బెటర్ కదా, మనకి ఎవరికైనా చెప్పేటట్టు చెప్తే కమ్యూనికేట్ అవ్వడానికి కొంచెం ఈజీగా ఉంటుందని నేను ఇలా చేస్తున్నాను అంతే. అండ్ దీన్ని ఏదో సీన్ చేయాలి, లేకపోతే అనవసరమైన రకస్ క్రియేట్ చేయాలని ఇంటెన్షన్ ఏం కాదు. బట్ హానెస్ట్లీ చెప్పాలంటే లుక్ వెరైటీగా ఉంది, అండ్ కంఫర్ట్ అయితే పెద్ద హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే నేను డైలీ హెడ్ బాత్ చేస్తున్నాను, స్కాల్ప్ ఏదైనా ఉందా కానీ దుమ్ము ఏదన్నా పడినా కానీ నెత్తి మీద నుంచి నీళ్ళు పోసుకుంటుంటే చాలా బాగుంది. అండ్ ఐ రికమెండ్, మీకు ఏమైనా ధైర్యం ఉంటే మీరు కూడా గుండు కొట్టించుకోండి, బాగుంది, కంఫర్ట్ అయితే బాగుంది. బట్ స్టైలింగ్ అనేది ఇట్స్ ఓన్ చాయిస్, మీ చాయిస్ ఎలా ఉంటే అలా గ్రూమ్ అవ్వచ్చు. అండ్ ఓవరాల్ this is the document of my Gundu story, and that's for now, and meet you in the next document. Bye bye.